ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి నరసింహం చనిపోవడం చాలా బాధేస్తుంది. చాలా మంచి కార్యకర్త, చాలా గట్టిగా పనిచేశాడు. ఐటీడీపీలో చాలా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందజేశాడు. ఆయన చనిపోయిన దానికి చాలా బాధపడుతూ ఆయన వైఫ్ రాజేశ్వరి గారు ఒకే ఒక పాప, ఆ పాప ఆవిడ ఇప్పుడు దిక్కులనయ్యారు. ఏదేమైనా యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ చనిపోయినా కార్యక్రమాల్లోనే కాకుండా ఇలాంటి యాక్సిడెంట్లో కూడా చనిపోయినా మన కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే బాధపడతామో అదే విధంగా మనం బాధపడతాం, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక నాయకత్వం కొంతమంది ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, రామ్ గోపాల్ రెడ్డి గారు 50,000 ఇచ్చారు, వికాస్ హరి 50,000 ఇచ్చారు. వారు కాకుండా ఐటీడీపీ మొత్తం కలిసి ఒక 2 లక్షలు ఇచ్చారు. మొత్తం 4 లక్షలు అయింది. ఇది కాకుండా పార్టీ పరంగా ఒక 5 లక్షల రూపాయలు మొత్తం కలిసి 9 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాం. అదే మరిగా ఆ పాపను చదివించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దీన్ని కూడా కొంత డబ్బులు ఆ పాప పేరు డిపాజిట్ చేసి ఆ తల్లిదండ్రుల వాళ్ళ భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, ఒక మంచి కార్యకర్త, అలాంటి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఇదే స్ఫూర్తి అన్ని స్థాయిల్లో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం ఒకటే కుటుంబం, ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం తప్ప ఇంకోటి కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక భరోసా ఉండాలి, ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక భద్రత ఉండాలి. నాకేదైనా జరిగితే నా కుటుంబాన్ని ఆదుకోవడానికి పార్టీ ఉంది అనే ఒక భద్రత కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ, అందరూ లేచి ఒక 2 నిమిషాలు మౌనం పాటించండి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించండి. ఇప్పుడే ఎంఎస్సి బిఈడి చేసింది పాప. ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి గారి కాలేజీలో ఆ అమ్మాయికి కూడా ఉద్యోగం కల్పిస్తున్నారు. ఆ పాపని పూర్తిగా చదివించే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఓకేమ్మా, ధైర్యంగా ఉంది, ధైర్యంగా ఉంది, జరుగుతూ ఉంటామా, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళు.